మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా పెద్ద హౌస్, ఇది చాలా పెద్ద బిల్డింగ్. ఇదైతే ఒక సీరియల్ హౌస్. ఇది సీరియల్ ఏంటంటే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హౌస్ ఇది. ఈ బిల్డింగ్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ లోపల అయితే చాలా బాగుంటుంది, చాలా రిచ్గా ఉంటుంది బిల్డింగ్ లోపల. మనం అయితే లోపలికి వెళ్ళి లోపల కూడా ఎలా ఉందో చూసేద్దాం. బిల్డింగ్ అయితే లోపలైతే వచ్చాము మనము. లోపల కూడా ఎలా ఉందో చూద్దాము. బిల్డింగ్ అయితే చాలా పెద్దదిగా, చాలా విశాలంగా, బాగా రిచ్గా ఉంది బిల్డింగు. ఆ బిల్డింగ్ లోపల అయితే షూట్ అయితే ఉంటుంది, కాకపోతే మనం షూటు బయట చేస్తున్నారు, మనం లోపలికి వచ్చేసి లోపలైతే ఎంటీ హౌస్ అయితే షూట్ చేస్తున్నాం. ఎందుకంటే షూటింగ్ జరిగేటప్పుడు మనం లోపల అయితే షూట్ చేయలేము, ఎందుకంటే షూట్ చేయనియరు వాళ్ళు. అదొకటి, మనం ఒకవేళ షూట్ చేసినా కూడా మనకు డిస్టర్బ్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, అది మనం షూట్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. అందుకని చెప్పేసి షూటింగ్ కంటే ముందే వచ్చేసి నేను లోపల అయితే ఇల్లంతా షూట్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిల్డింగ్ అయితే చాలా పెద్దదిగా ఉంది. బిల్డింగ్ ప్యాలెస్ లాగా ఉంది, ఇది ప్యాలెస్ లాగా ఉంది సేమ్ బిల్డింగ్. ఇంత పెద్ద బిల్డింగ్లో సీరియల్ చేయడం అంటే గ్రేటే కదా. చాలా పెద్ద హౌస్ ఇది. మీరు ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ చూస్తే కానీ ఈ హౌస్ అయితే మీకు కనపడిద్ది. ఇదైతే ప్యాలెస్ లాగా ఉంది ఇది. దీన్ని హౌస్ అనే దానికంటే ప్యాలెస్ అంటే బెటరు, ఎందుకంటే ఇది జమీందారులు ఉండే ప్యాలెస్ లాగా ఉంది ఇది. ఈ బిల్డింగ్ అనే దానికంటే ప్యాలెస్ అంటే దీనికైతే నేమ్ అయితే సూట్ అవుతుంది. మనమైతే పైకి అయితే వెళ్దాం ఒకసారి. పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి హౌస్ ఇటు చూపించినట్టయితే హౌస్ ఎలాగుందనేది మనకైతే తెలుస్తుంది. ఇది డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ అంటే డైనింగ్ హాల్ కూడా బాగా రిచ్గా ఉన్నది. 8 నంబర్స్ కూర్చునే అంత పెద్ద డైనింగ్ హాల్ ఇది. డైనింగ్ హాల్ అయితే సూపర్ ఉన్నది. సోఫా సెట్లు కూడా బాగా రిచ్గా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి సోఫా సెట్లు. ఇంటికి తగినట్టుగా ఉన్నాయి సోఫా సెట్లు అయితే సూపర్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.